ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రాజకీయ వ్యూహంలో ఇప్పుడున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఇరకాటంలో పెట్టాలి, తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించాలి, తెలంగాణ ప్రజల మనసులో విషబీజం నాటాలి అన్న ఉద్దేశంతో పదే పదే గతంలో బనకచెర్ల విషయం కానీ ఈ నిన్న వినోద్ గారు బీఆర్ఎస్ పార్టీ వినోద్ గారు ఆల్మట్టి విషయంలో కానీ తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. బనకచెర్లను కొన్ని రోజులు ఆ బంకను తీసుకుపోయి కిందున్న రాష్ట్రానికి టీడీపీ ప్రభుత్వానికి అంటగడదామని చూసారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి బనకచెర్ల ప్రాజెక్టు ఆల్రెడీ అప్రూవ్ అయిపోతుంది, పైన టీడీఆర్లు ఇస్తున్నారు, అంతా అయిపోతుంది. రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవట్లేడు. రేవంత్ రెడ్డి గారు ఆయన ఇద్దరు మాట్లాడుకునేటరు, ఇక బనకచెర్ల అయిపోతుంది, మనకు అన్యాయం జరుగుద్ది, గోదావరి నీళ్ళు మొత్తం దోసుకపోతారు, మనకు తెలంగాణకు అన్యాయం జరుగుద్దని అప్పుడు కొన్ని రోజులు డ్రామా నడిపించారు. అప్పుడు హరీష్ రావు గారు బ్రహ్మాండమైన ఏకాపాత్రాభినయం చేసి చక్రం తిప్పే ప్రయత్నం చేస్తే దాన్ని తిప్పికొచ్చాం. ఎందుకంటే బనకచెర్ల బంక ఏం కాలేదు. ఎందుకంటే ఢిల్లీలోనే జలశక్తి శాఖ మంత్రివర్యులు పాటిల్ గారు కూర్చొని అసలు ఈ చర్చనే లేదు, ఈ చర్చ తావే లేదు, ఈ చర్చ కింద రెండు రాష్ట్రాలు చర్చ చేసుకోవాలి, గోదావరి ట్రిబ్యునల్లో చర్చలు చేసుకొని మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము అప్పుడు దాన్ని లాస్ట్కు ఏమైతే అది మేం కాదు న్యాయ నిర్ణేతలు, మేం కాదు నిర్ణయించేదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టరు ఇద్దరు చీఫ్ మినిస్టర్లను పిలిచి వేరే విషయాలు ఏదున్నాయో ఇటు కృష్ణా మీద కానీ గోదావరి మీద ఉన్న అంశాలను మాట్లాడి పంపించారు. దాంతో ఆ మ్యాటర్ సద్దుమణిగింది. మళ్ళా మధ్యన ఏం చేయాలి, రాజకీయ మనుగడ, మళ్ళీ తెలంగాణ ప్రజల్ని ఎట్లా తప్పుతో పట్టియాలని మళ్ళీ కొన్ని రోజులు ఏదో బాగానే ఎక్సైజ్ చేసుకొని మళ్ళీ నిన్న ఈసారి అప్పుడున్నటువంటి ప్లానింగ్ కమిషన్ మెంబరు చైర్మన్ కొంచెం ఇంటెలిజెంట్ పర్సనే వాళ్ళకంటే, ఇప్పుడు ఆయనను పెడితే కొద్దిగా మళ్ళీ వాళ్ళ ఏకపాత్రాన్ని ఏం పేలింది కాబట్టి కొత్త ఆయన దింపారు. ఎవరిని, వినోద్రావు గారిని. సో దట్ ఈయన చెప్తే కొద్దిగా బాగా అతుకుద్ది స్టోరీ అని. బంక అతకలేదు కదా బనకచెర్లది, ఈసారి ఇది అతుకుద్దని ఆల్మాటిని పెట్టింది. సో ముఖ్యంగా నేను ఫస్ట్ ఆల్మాటి గురించి, ఈ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు 519.16 మీటర్లు, దాన్ని 524.25 మీటర్స్ అంటే సరే మీకు ఓవరాల్గా 519, ఆయన ప్రెస్ మీట్లో చెప్పింది అదే 519, 524 ఎత్తు పెంచితే 100 టీఎంసీల నీళ్లు కృష్ణా జలాలు అక్కడ వాళ్ళు ఆపుకొని ఎక్కువ వాడుకుంటే ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ 100 టీఎంసీల నీళ్లు వాడుకుంటారు, మనకు అన్యాయం జరుగుద్ది, దాని గురించి మీరు పట్టించుకోవట్లేరు ఈ ప్రభుత్వం అంటే. అప్పుడేమో చంద్రబాబు నాయుడు కంటగట్టిరు ఏమని, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడుకి ఉన్న సంబంధాన్ని. ఇప్పుడు ఏం చేసారు, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సిద్ధరామయ్య ఉండు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం పట్టించుకోవట్లేడు, రేవంత్ రెడ్డి గారిని అలర్ట్ చేస్తున్నాము, ఇది కృష్ణా జలాల దోపిడీ జరుగుతుంది, పైన వాళ్ళు అది కట్టుకుంటే 100 టీఎంసీల నీళ్లు పోతే మనకు ఆల్రెడీ ఇప్పుడు ఉంది ఎంత 299 కదా, ఈ 299కే మనం పరిమితం కావాల్సిన పరిస్థితికి ఎందుకు వచ్చింది, అది మన తర్వాత మాట్లాడతాం, ముందు ఈ సబ్జెక్ట్ చెప్తాం. ఈ 100 టీఎంసీలు పోతున్నాయి, మనం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాం. నేను ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఆల్మట్టి ఆనకట్ట ఒకవేళ ఎత్తు పెంచితే కూడా వెస్టర్న్ మహారాష్ట్ర అంటే పశ్చిమ మహారాష్ట్రలో ఉన్నటువంటి సాంగ్లీ, కోలాపూర్ ప్రాంతాలల్లో ముంపుకు గురైతాయి. ఫస్ట్ అంటే మనకంటే ముందు మనం పక్కన పెడదాం, మన చరిత్ర చెప్దాం, ఇది ఈరోజు చరిత్ర కాదు. కర్ణాటక ఆల్మట్టి ఆనకట్ట మీద వాళ్ళు సామర్థ్యాన్ని పెంచాలన్నది నిన్న మొన్న పుట్టిన ఆలోచన కాదు. కర్ణాటక 2011లో పుట్టిన ఆలోచన. అప్పటి నుంచి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు ఏదైతే KWT కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 క్లాస్ 2 5/2/5/3 రిపోర్ట్ ప్రకారము 2010-13 మధ్యన జరిగిన చర్చలలో యాక్చువల్గా 2000 అప్పీల్ నెంబర్ 5170 of 2011 Honorable Supreme Court stayed the publication of KWT 2
యాజ్ పర్ ద 5 డెసిషన్ ఆన్ 16/9/2011 అంటే స్టే ఎప్పుడు వచ్చింది సుప్రీంకోర్టులో చెప్తున్నాను నేను, ఎందుకంటే ఎగ్జాక్ట్ డేట్స్ కావాలి. ఈ యొక్క ఆలోచనకు 524 మీటర్లు 519 నుంచి 524 పెంచే ఆలోచనను 2011లోనే సుప్రీంకోర్టు స్టే విధించింది. అప్పటి నుంచి ఇప్పటికీ 3 ముఖ్యమంత్రులు, అంటే ఇది 4వ ముఖ్యమంత్రి. 2010లో రోషయ్య గారు ఉండుంటారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత 10 ఏళ్ళు మహానుభావులు కేసీఆర్ గారు, ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పుడు కొత్తగా వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో జరిగిపోతుందని చెప్పి తెలంగాణ ప్రజలు, అరే అవునా 100 టీఎంసీలు పోతున్నాయి, ఎట్లా పోతాయి అని అందరు భయపడాలిగా. తెలంగాణ ప్రజలకు ఏంది, ఈ ప్రభుత్వము అసమర్థతగా ఉంది, అసమర్థ పాలన జరుగుతుంది, వీళ్ళకి ఆలోచన లేదనేది రేకెంతించనికనే ఈరోజు వినోద్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆల్మట్టి గురించి తీశారు. ఆల్మట్టి అనేది కొత్త సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు ఏదో 70,000 ఎకరాలు సేకరిస్తుర్రు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుర్రు. ఈ ఖర్చు పెట్టి ఇవన్నీ చేసి వాళ్ళ డిపిఆర్ పెట్టిన ఖర్చును మొత్తం చూపించి కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు వాళ్ళ సైడ్ సానుకూలమైంది. అవునబ్బా అంత ఖర్చు పెట్టారు కదా, వదిలేయండి, జర్రనేగా పెంచుకొనియండి అని చెప్తుంది, కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి అని చెప్పే ప్రయత్నం ఆయన చేసిండు నిన్న. ఎట్టి పరిస్థితుల మొన్న చెప్పిన బనకచెర్ల విషయంలోనైనా ఇప్పుడు ఆల్మట్టి విషయంలోనైనా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ కాదు. ఫస్ట్ ఎందుకంటే ఈ కర్ణాటక ప్రభుత్వం మేము ల్యాండ్ ఎక్వైషన్ చేస్తున్నాము, మేము పెంచుకుంటున్నాము, మా సామర్థ్యాన్ని పెంచుకుంటాము, మా దగ్గర ఇంత ఆయకట్టు ఉంది,